ఒక సందడిగల కాలేజీ క్యాంపస్లో అనన్య మరియు కార్తీక్ చదువుకునేవారు. అనన్య ఎప్పుడూ పుస్తకాలతో నిమగ్నమై తన చదువుపైనే శ్రద్ధ పెట్టేది. అదే క్లాసులో ఉన్న కార్తీక్ ఆమెను మనసారా ఇష్టపడేవాడు. లైబ్రరీలో ఆమె ఏకాగ్రతతో చదువుకుంటుంటే కార్తీక్ ఆమెను దూరం నుండి చూస్తూ మురిసిపోయేవాడు. తన మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి అతనికి చాలా రోజులు ధైర్యం సరిపోలేదు. కాలేజీ చివరి రోజు రానే వచ్చింది. ఇక ఆలస్యం చేయకూడదని భావించిన కార్తీక్ కాలేజీ క్యారిడార్లో అనన్య దగ్గరికి వెళ్లి తన ప్రేమను పరిచాడు. కాని అనన్య కళ్లలో నీళ్లు తిరిగాయి. కార్తీక్, నాకు నా తల్లిదండ్రుల పట్ల చాలా బాధ్యతలున్నాయి. నా భావాల గురించి ఆలోచించి చెప్పు. ఇప్పుడు నేను ఇలాంటి బంధాల గురించి ఆలోచించలేను. తాగండి నాన్నగారు. ధన్యవాదాలు బిడ్డా. సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సక్సెస్ 10తో ఒక టీం వర్క్తో మనం సక్సెస్ చేయాలి. తన జీవితంలో స్థిరపడిన తర్వాత అనన్యకు కార్తీక్ గురించిన ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఆనాడు అతని ప్రేమను కాదన్నందుకు ఇప్పుడు ఆమె పశ్చాత్తపడుతోంది. కార్తీక్ ఇప్పుడు ఎక్కడుంటాడు? నన్ను ఇంకా గుర్తుంచుకున్నాడా? అనన్య తన పాత స్నేహితుల ద్వారా కార్తీక్ కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో అతని పేరు కోసం వెతికింది. అతనిని మళ్లీ ఒక్కసారైనా కలవాలని, తాను కూడా అతనిని ఇష్టపడ్డానని చెప్పాలని ఆమె ఆరాటపడింది. ఒక ఆదివారం నాడు అనన్య ఒక పెద్ద షాపింగ్ మాల్కు వెళ్ళింది. అక్కడ జనం మధ్యలో ఆమెకు ఒక తెలిసిన ముఖం కనిపించింది. అరే, అది కార్తీక్. కాని అతని పక్కన ఒక 5 ఏళ్ల చిన్న బాబు ఉన్నాడు. కార్తీక్ ఆ బాబుని ఎత్తుకుని నవ్వుతూ ఏదో బొమ్మను చూపిస్తున్నాడు. అవును, అది నీకోసం. కార్తీక్ జీవితంలో తన స్థానం లేదని ఆమెకు అర్థమైంది. కార్తీక్కు పెళ్లైపోయింది. ఆ బాబు అతని కొడుకే కాబోలు. తను చాలా ఆలస్యం చేశానని, కార్తీక్ తన జీవితంలో ముందుకు సాగిపోయాడని భావించి ఆమె కళ్ళు చెమర్చాయి. ఇక అతనికి దూరంగా ఉండటమే మంచిది. అనన్య తన ఆఫీసు క్యాంటీన్ బయటని ఉన్న తోటలో కూర్చుని అకస్మాత్తుగా ఆమె నీడని ఎవరైనా కమ్మినట్లనిపించింది. తల ఎత్తి చూస్తే కార్తీక్ ఆమె ముందు నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో అదే చిరునవ్వు, కళ్లలో అదే ప్రేమ ఉన్నాయి. అనన్యకు మాటలు రాలేదు. కేవలం ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది. అనన్య, ఆ రోజు మాల్లో నన్ను చూసి తప్పుగా అర్థం చేసుకున్నావని నాకు తెలుసు. ఆ బాబు మా అక్క కొడుకు. నీకోసం ఎదురు చూస్తూ నేనింకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నీ బాధ్యతలు తీరాయా? నాతో నీ జీవితాన్ని పంచుకుంటావా? అవును నా ప్రియా, నేను సిద్ధంగా ఉన్నాను. ఇది చాలా అందంగా ఉంది. ధన్యవాదాలు. అనన్య, ఈ ఉంగరం నా హృదయం. చాలా అందంగా ఉంది కార్తీక్. ఏళ్ల నిరీక్షణకు, పట్టుదలకు ఒక అందమైన ముగింపు లభించింది. ఇది మన ప్రేమకు శాశ్వత సాక్ష్యం. ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కొత్త జీవితం వైపు అడుగులు వేశారు.